ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. చాలా సర్వసాధారణంగా వచ్చేటటువంటి సందేహం అండి అవును. అస్ట్రాలజీ పరంగా. అంటే ఒకే రాశి వాళ్ళమండి, భార్యాభర్తలం మేము. మాకు అప్పట్లో చూసారో చూడలేదో తెలీదు. ఒకే రాశి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతుంటారు. భయపడుతూ ఉంటారు. మాదొకటే రాశి, మాది వృషభ రాశి. ఆహ్, కానీ నక్షత్రాలు వేరే ఉంటాయి, లగ్నాలు వేరే ఉంటాయి. అవన్నీ పక్కన పడేసి ఒకే రాశి చేసుకోవచ్చా అని అడుగుతుంటారు. మీరేం చెప్తారండి? మీ అనాలిసిస్ ఏంటి? సో, తప్పకుండా అమ్మ. ముందుగా మేషరాశి నుండి మనకు మీనరాశి వరకు ద్వాదశ రాశులలో 12 రాశులకు సంబంధించి 12 రాశులు, 12 లగ్నాలు. రాశులు, లగ్నాలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ ఒక్కొక్క రాశి వారిది. ఇప్పుడు ఇక్కడ అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వాలు. జలం. దీంతో పాటుగా జలతత్వాలు. దీంతో పాటుగా చర, స్థిర స్వభావాలు. హ్మ్. ఇప్పుడు ఇద్దరికీ ఒకటే దూకుడు స్వభావం ఉంటే కష్టం గదా! ఇద్దరు దూకుతూ ఉంటారు. ఇప్పుడు ఒక ఎడ్ల బండి ట్రావెల్ చేస్తూ ఉండగా ఒక మూల మలుపు వద్ద లైక్ తిరగాలి అనేటువంటి సందర్భంలో ముందుగా ఒక ఎద్దు మాత్రమే తిరుగుతుంది. తర్వాత రెండవ తిరుగుతుంది. 2 తిరిగితే ఎడ్ల బండి కింద పడుతుంది. అవును. కనుక ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో, కనుక అట్లా బ్యాలెన్స్ కావాలి అంటే తప్పకుండా చూసుకోవాలి. ఒకే రాశి వాళ్ళు మరి ఒకే రాశి వాళ్ళంటే ఇక్కడ ఇప్పుడు మేషం వాళ్ళన్నా బాధనే చాలా వాస్తవానికి. దూకుడు స్వభావం. సింహం వాళ్ళన్నా బాధనే. ఇక ధనస్సు అయితే దండం పెట్టుడే. ధనస్సు డేంజర్ జోన్ ఇది. ధనస్సు గురువుది గదండీ! అయినా అయినా మంచిదే. కూడానా? అయ్యో! ఓహ్! ధనస్సు రాశి. గురువు అయితే ఏందమ్మా ఇప్పుడు హ్మ్. గురువే ఓకే. ఆ! ఇప్పుడు ధనస్సు రాశి వారికి సంబంధించి హ్మ్. ఒక పెద్ద మైనస్ ఏమిటో తెలుసా? హ్మ్. వారి వాక్కే. అవునా? వారి నోరే. హ్మ్. ఎవరైనా ఉంటే లైక్ అంటే వారి వ్యక్తిగత జాతకరీత్యా మంచి యోగం ఉంటే చెప్పలేం. హ్మ్. హ్మ్. ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా అంటే వాడు, వీడు, అది, ఇది ఇట్లా కంట్రోల్ ఉండదా నోటికి? ఇట్లుంటది మాట. ఇది మేషరాశి వాళ్ళు ద్వితీయాతు అనుకుంటాం కానీ కాదా? ద్వితీయాత ఏమైంది శని, మకరం. శని అంటేనే మాసు. హ్మ్. 100కు 50% మ్యాచ్ అవుతుంది వీరికి. కనుక సో, ఒకటికి 2 సార్లు చూసుకొని ముందుకు వెళ్ళాల్సిందే. ఒకటే రాశి. ఇక్కడ తులా అయినా ఇబ్బందే. సంతానానికి సంబంధించిన ఇబ్బంది ఏర్పడుతుంది హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. తులా రాశి వారే ఇప్పుడు పలానా రాజేషు, రమేషు ఏ సరితనో లేదా లైక్ ఏ వనితనో అయిందనుకుందాం పేరు. కుదరలేదు, గణాలు గలవలేదు అని చెప్పి రాకేషా, రంజితో ఇగ నీకు ఇగ రజిత అని పేరు పెడుతున్నాము అని చెప్పి అమ్మాయి పేరు మార్చి పెళ్లి చేసేస్తారు. గ్రహస్థితులు ఎలా ఆ! మారుతాయి? పేర్లు సో, మారుతాయి గదా! ఇక్కడ నేను చెప్పాల్సింది ఏమిటి అంటే హ్మ్. ఒకే రాశి వారు, ఒకే రాశి వారిని వివాహం చేసుకోవచ్చును. హ్మ్. తప్పు లేదు. హ్మ్. నక్షత్రాలుంటవి. హ్మ్. అదేవిధంగా లగ్ మనకు లగ్నాలుంటవి. ఇవి ఒకటికి 2 సార్లు మనం కాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకే. ఒకవేళ వీరు ఒకే రాశి వారు ఒకరే అయింది. ఒకవేళ వీరి జాతకరీత్యా మేష లగ్నమై అమ్మాయిది మేష లగ్నమై ఒకవేళ అబ్బాయిది వృశ్చిక లగ్నం అయిందనుకోండి. ఆ! ఇబ్బంది అమ్మో! ఎదురవుతుంది. ఏకనాడి అని గూడా ఉంటుంది. హ్మ్. ఇది గూడా మనం ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. అక్కడ మళ్ళీ చెప్తారు. ఈ నాడి దోషము ఈ నక్షత్రాల వారికి పనికిరాదు అని జెప్పి మనకు పంచాంగంలో రాసుంటది. సో, దాన్ని గూడా చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మేషం అంటే దూకుడు స్వభావం. వృషభ లగ్నము, వృషభ రాశి కొంచెము వీరికి ఉంటుంది. కొంచెం స్థిరం ఇది. స్థిరంగా బద్ధకస్తం లైట్‌గా ఉంటది. ఇక మనకు మిథునము వీరికేంది అంటే చాలా న్యాక్ తెలివితేటలు గానీ, ఆ! ఇగ ఇగ వీళ్ళ పరిస్థితి వేరు. ఇట్లా చూసుకుంటూ పోతే మళ్ళా ఇక్కడ కర్కాటకం. కర్కాటకానికి, మేషానికి మాత్రం చేయొద్దు. ఇది మాత్రం డేంజర్ జోన్. భావోద్వేగాలు అధికం ఇక్కడ కర్కాటకం. ఇదేంది 'మన్మధుడు' సినిమాల మన నాగార్జున గారు చెప్తూ ఉంటారు. తనికెళ్ళ పని చెప్తారు.
వారి కోపము సముద్రం లాంటిదనో, వారి వారి అవును. జాలి అది అని చెప్పి హ్మ్. అదేదో చెప్తాడు కదా! అవును. అంటే నా ఇల్లు, మా అమ్మ, మా నాన్న, ఆ! చాలా ఎమోషనల్ పర్సన్స్ ఎమోషనల్ కర్కాటక. పర్సన్స్ హ్మ్. కర్కాటక. హ్మ్. వీరేంది మేషం లైట్. సింహం. ఆ! చెప్తున్నా సింహం గాని, ఇది మేషం గాని గాని. మేషం 2 అగ్నితత్వాలు గదా! ఓకే. ఓకే. అంటే ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే. కొంచెం బాండింగ్ ఉండదు. ఓకే. ఐ మీన్ హ్మ్. కనుక మీరు వీరి యొక్క జన్మానికి సంబంధించినటువంటి లగ్నం వేసుకున్నట్టయితే, ఆ లగ్నం ఏమిటి? పంచమ భావం ఏముంది? సప్తమ భావంలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? హ్మ్. 12వ భావం గూడా చూడాలి. హ్మ్. 12వ భావం ఏమిటంటే, అది మనం పడుకునేటువంటి స్థానం. సో, ఇక్కడ సూర్యుడో, కుజుడో 2 గ్రహాలు కలిసి ఉన్న సూర్య, కుజులు లేదా సూర్యుడు, చంద్రుడు కలిసి ఉన్న అంటే అమావాస్య. హ్మ్. కొంత ఇబ్బందికరంగా ఉంటది. చెప్పలేం. రైట్. ఒకవేళ సూర్య, శనులు గూడా కలిసి ఉంటారు. ఇన్ కేస్ ఇక 12వ భావంలో గనుక కలిసి ఉంటే, వారు కొంత సంసారం చేయలేరని గాని, లేదా కొంత ఇల్లీగల్ అఫైర్స్ ఉండడం గాని అబ్బా! ఉంటాయి. ఇప్పుడు శని అంటేనే మనకేంది మాస్ అని చెప్పుకున్నాం. శని అంటేనే మనకు కర్మకారకుడు. శని అంటేనే అంటే ఉన్న విషయం. శని ఏంది అంటే మనకు ఒక నీచమైన పనులు చేపిస్తాడు. ఆ పీరియడ్ వచ్చినప్పుడు ఒకవేళ మేషంలో వీరి ధనస్సు లగ్నమై మేషం అయినట్టయితే చెప్పలేం. ఎలాంటి కమిట్మెంట్స్ కానీ లైక్ ఏదైనా ఉండొచ్చు. ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం హీరోయిన్స్ గురించి. ఈ టైంలో ఇట్లా, ఈ టైంలో ఇట్లా అని. ఆ టైం అంతా శనైశ్వరునికి సంబంధించిన పీరియడ్‌లోనే వారికి ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. లేదా అష్టమ గురువు ఉన్నప్పుడు. రైట్. కనుక ఎట్టి కోశాన కూడా జాతకాన్ని మనం ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని అమ్మాయి, అబ్బాయి. సో, వీరి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది రేపు? పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్నాయని జెప్పి ఒక్కొక్కసారి ఏం జేస్తున్నారంటే కరెక్ట్ టైము, కరెక్ట్ డేట్ అది గూడా ఇవ్వట్లేదు. ఇదొక దారుణమైనటువంటి అంశం. వాళ్ళు పెళ్లవ్వాలని చేసేస్తున్నారు. తర్వాత కొట్టుకొని చావటం లేపోతే ఒక్కొక్కసారి చనిపోవటం లాంటిది జరిగితే ఏంటసలు దానివల్ల ఇదే ఏంటి ఉపయోగం? రాహువు, చంద్రుడు డేంజర్ కలిసి ఉండొద్దు. హ్మ్. చంద్రుడు గనక వీరికి డిస్టర్బెన్స్‌లో ఉన్న చంద్రుడు రాహువుతో గాని, కేతువుతో గాని కలిసి ఉంటే ఇక వీరి డెసిషన్స్ చాలా డేంజర్. సప్తమ చంద్రుడున్న డిప్రెషనే. డిప్రెషన్‌లో వారు ఏం చేసుకుంటారో కూడా అర్థం కాని యాహ్! పరిస్థితి యాహ్! ఉంటుంది. యాహ్! సో, మనము ఒకటికి 2 సార్లు జాతకాన్ని చూసుకొని వెళ్ళాలి. రైట్. అంతే. కనుక ఒకవేళ మనం నిజంగానే అయ్యో! జరిగింది ఇప్పటికి ఎన్ని చూస్తలేమమ్మా. ఎన్ని అవునండి. ఎన్ని హ్మ్. కాల్స్, ఎన్ని విషయాలు. హ్మ్. ఇప్పటికి మీరు నమ్మరు 57 సంవత్సరాలట హ్మ్. భార్యాభర్తలకు. వివాహం జరిగే 37 సంవత్సరాలయింది. హ్మ్. నేను ఉండొద్దు అనుకుంటున్నా నా భర్తతో. ఉండబుద్ధి అవ్వటం లేదు. ఎప్పటికీ పడదు. ఏం పేర్లమ్మా? హ్మ్. ఈ పేర్లు చెప్తే నేను నవ్వుకున్న ఒక పావుగంట. విన్నరా? ఏం పేర్లు? మహేశ్వరి, మదన్. మా అమ్మ. ఇదంట ఇద్దరు హ్మ్. ఎంత ఫైటింగ్ అయినాయో మీకన్నా. హ్మ్. ఆ గురువుగారు నిజమే అంటది. సరే అమ్మా అని చెప్పిన. రైట్. అంటే హ్మ్. అట్లా ఉంటది. కనుక రైట్. సో ఏదేమైనప్పటికీ కూడా మరి వీటన్నిటిని ఇలాంటి పక్కన పెట్టేసి యాహ్! సఖ్యత ఉండాలి భార్యాభర్తల మధ్య. గొడవలైతే ఇగ కామనేనండి. ఏ మొగుడు పెళ్ళాలు కొట్టుకోరు చెప్పండి. కొట్టుకుంటూనే ఉంటారు. అవును. కానీ దానికంటూ ఒక హద్దుండాలి. కదా! అది వాళ్ళకి మాత్రమే పరిమితమై ఉండాలి. అది బహిర్గతమైపోయి అంతా కంపు కంపు అవ్వకుండా ఉండాలంటే ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో మరొకరొస్తారో హ్మ్. డిస్టర్బెన్సే అది. స్టార్ట్ అయిపోతుంది. అది ఎవరైనా. ఈగో ఫీలింగ్ అనేది ఉండద్దు. హ్మ్. ఒక ఫ్రెండ్‌తో ఉన్నట్టే ఉండాలి. రైట్. ఫ్రెండ్‌తో ఇవాళ గొడవయింది రేపు మాట్లాడరా? హ్మ్. ఎందుకు ఈగో ఫీలింగ్ పనికి రాదు. రైట్. మరి సఖ్యత పెరగాలి అనంటే ఏం జేయాలి భార్యాభర్త? తప్పకుండా అమ్మ. హ్మ్. ముందు ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోవాలి. అందులో కొంత రాళ్ళ ఉప్పును వేయాలి. వేసిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు పెద్దవి తీసుకోవాలి. తీసుకొని 2 తీసుకోవాలి. అందులో ఒకదానిపై భార్య పేరు, మరొక దానిపై భర్త పేరు రాయాలి. ఆ వెల్లుల్లి రెబ్బలపై రాసి ఎరుపు రంగు థ్రెడ్‌తో ఆ 2 వెల్లుల్లి రెబ్బలను కలిపి కట్టేసేయాలి. కట్టేసిన తర్వాత ఈ ఎరుపు రంగు క్లాత్ ఏదైతే ఉందో ఇందులో రాళ్ళ ఉప్పు పోసామో, ఇందులో ఈ రాళ్ళ ఉప్పుపై దీన్ని పెట్టాలి. పెట్టేసి చక్కగా కూడా మూటలాగా కట్టేయండి. కట్టేసి మీరు మీ మనసులో వారు ఒకవేళ వారెవరైతే ఉన్నారో మీ భర్త గాని, లైక్ ఇంకెవరైతే ఉన్నారో పాజిబుల్ ఉంటే వారు నిద్రపోయేటువంటి క్రమంలో, పడుకున్నటువంటి క్రమంలో వారి చుట్టూ కూడా తిప్పండి ఒక 8 సార్లు. పడుకున్న తర్వాత తిప్పకూడదంటారు గదా! పర్వాలేదు హ్మ్. తిప్పొచ్చును. నిద్రలో ఉండంగా
ఇది తీసేటువంటిది ఏమిటంటే కలిసి ఉండేటువంటి ప్రక్రియ. ఉమ్. పడుకున్నప్పుడు వారి చుట్టూ తిప్పండి. ఆ, తిప్పిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి నిర్జల ప్రదేశంలో, ఎవరు తొక్కని ప్రదేశంలో, ఒక చెట్టు కింద ఏదైనా గొయ్యి తీసన్నా పాతలో పెట్టండి. ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారేయండి. ఉమ్. మనుషులు లేరు అనుకున్నప్పుడు వారి పేరును మనసులో అనుకొని దీన్ని పట్టుకొని వెళ్ళి మీ ఇష్టదైవం వద్ద పెట్టి దీన్ని తీసుకొని వెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ నిర్జల ప్రదేశంలో కానీ, లేదా ఏదైనా మనకు రాగి చెట్టు కానీ, రావి చెట్టు లైక్ ఈ యొక్క తుమ్మ చెట్టు, దాని దగ్గర కొంత గొయ్యి తీసి దాన్ని పాతలో పెట్టండి. ఏ రోజు చేయమంటారు దీన్ని? ఇది శనివారం కానీ ఏదైనా ఆ అమావాస్య రోజు కానీ చేయండి. ఏ మంచి ఫలితం సమయంలో? ఉంటుంది. ఉమ్. ప్రదోష కాలమే. సాయంత్రం పూట చేయండి. రైట్ అండి. ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఒకటేసారి చేయండి, సఖ్యత అనేది సూపర్ వస్తుంది. రిజల్ట్ ఉంటుంది. చాలా ఖచ్చితంగా. చక్కగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ.